ఈరోజు నాగపంచమి ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఏం జరిగిందో ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. మోక్ష పంచమిని తీసుకొని కారులో నాగలవరం బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక దారిలో పంచమికి పురుటి నొప్పులు మొదలవగానే తను బాధతో మెలికలు తిరిగిపోతూ అరుస్తూ ఉంటుంది. ఇక మోక్ష తనని కాస్త ఓర్చుకోమని కారుని చాలా స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. ఇక కొంచెం దూరం వెళ్ళగానే కారుకి ఒక పెద్ద చెట్టు అడ్డు పడిపోతుంది. ఇక మోక్ష కారు దిగి ఆ చెట్టు అడ్డు తొలగిస్తూ ఉండగానే కారులో ఉన్న పంచమికి నొప్పులు ఎక్కువయ్యి విలవిలలాడిపోతూ మోక్ష నరుస్తూ ఉంటుంది. ఇక మోక్ష పంచమి దగ్గరికి వచ్చి కారు ముందుకు వెళ్ళడం కష్టం పంచమి, కాస్త ఓర్చుకో, నేను నిన్ను ఎత్తుకొని వెళ్తానని తనని చేతులతో ఎత్తుకొని ఆ చీకట్లో వెళ్తూ ఉంటాడు. ఇక తనతో చెప్తూ ఉంటాడు, మనం ఇంటి దగ్గరే ఉండింటే ఎంత బాగుండేది పంచమి, నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిని కదా, ఇప్పుడు చూడు ఏమైందో అని తను చెప్తూ ఉంటాడు. లేదు మోక్ష బాబు, నన్ను ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప ఎవ్వరూ కాపాడలేరు, ఎలాగైనా నన్ను శివయ్య గుడి వరకు తీసుకెళ్ళని తను అడుగుతూ ఉంటుంది. అంత దూరం వెళ్ళడం కష్టం పంచమి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎవరైనా మీ ఊరి ఆడవాళ్ళు కనిపిస్తే నేను తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండని తను చెప్తూ ఉంటాడు. లేదు మోక్ష బాబు, నన్ను వదిలి వెళ్ళకని పంచమి తనతో అంటూ ఉంటుంది. లేదు పంచమి, అంత దూరం మనం వెళ్ళలేం, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కూర్చొని ఉండు, నేను ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే మీ ఊరి వాళ్ళు నేను తీసుకొని వస్తానని మోక్ష పంచమిని అక్కడే కూర్చోబెట్టి తను బయలుదేరి వెళ్తాడు. ఇక తను మాత్రం బాధతో విలువలలాడిపోతూ అలాగే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక కరాళి నేరుగా పంచమి దగ్గరికి వస్తుంది. ఇక తనని చూసిన పంచమి ఈ కరాళి ఇక్కడికి వచ్చిందా అని తను భయపడుతూ ఉంటుంది. ఇక నా మృత్యువుని నువ్వు కనడానికి చాలా కష్టపడిపోతున్నట్టున్నావు పంచమి, అంత కష్టం నీకు రానివనలే, నీ కడుపులో ఉన్న నీ తల్లి విశాలాక్షిని ఇప్పుడే చంపేస్తాను, నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను, నీ గర్భాన్ని ఏం చేయలేకపోయాను, ఇప్పుడు నేను సంపూర్ణ గరుడ శక్తితో వచ్చాను, ఏ శక్తి నన్ను ఆపలేదు, నీ బిడ్డని కాపాడలేదు అని కరాళి పంచమి దగ్గరికి వచ్చి తన గొంతు పట్టుకొని చంపబోతూ ఉంటుంది. ఇక పంచమి తనని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. కోపం ఉంటే నా మీదే కదా కరాళి, కోపం ఉండాలి నీకు, నా కడుపులో బిడ్డ నిన్నేం చేసింది, నేను బిడ్డని కనగానే నా భర్త దగ్గర వదిలేసి నేనే నీ దగ్గరికి వస్తాను, దయచేసి నా బిడ్డని ఏం చేయొద్దు అని తను కరాళిని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను వదిలేదే లేదు పంచమి అని కరాళి పంచమి గొంతు పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక పంచమి బలంగా తనని నెట్టేసరికి కరాళి కింద పడిపోతుంది. ఇక పంచమి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెనకనే కరాళి కూడా, ఆగు పంచమి, ఈరోజు నీ చావు నా చేతుల్లో రాసిపెట్టి ఉంది, ఖచ్చితంగా నిన్ను ఈరోజు చంపే తీరతానని తన వెనకే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నాగేశ్వరి వస్తుంది. మోక్ష పంచమికి డెలివరీ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమోనని అక్కడ పరిగెత్తుకుంటూ వెతుకుతూ ఉంటాడు. ఇక తనని చూసిన నాగేశ్వరి, మోక్ష పరిగెడుతున్నాడంటే పంచమికి పురిటి నొప్పులు మొదలైనట్లున్నాయి, పుట్టిన బిడ్డని కాపాడుకోవాలి, మా మహారాణికి ఏం కాకుండా చూసుకోవాలని నాగేశ్వరి ఒక పెద్దావిడలాగా తన రూపాన్ని మార్చుకొని అక్కడే ఉంటుంది. మోక్ష తన దగ్గరికి వచ్చి, నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయి, ఎవరైనా తనకి కాన్పు చేయాలి, ఇక్కడ ఎవరైనా మంత్రసాని ఉంటే చెప్తారా అని తనని అడుగుతూ ఉంటాడు. ఆ పని నేనే చేస్తాను నాయన, పద ఎక్కడ ఉంది నీ భార్య చూపించు అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాండి పెద్దమ్మ చూపిస్తానని మోక్ష పెద్దావిడని తీసుకొని పంచమి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. పంచమి కరాళి దగ్గర నుంచి తప్పించుకొని పురిటి నొప్పులతో బాధపడుతూ అడవిలో వెళ్తూ ఉంటుంది. ఇక తనకి ఒక చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోతుంది. ఇక తను అరిస్తే ఎక్కడ కరాళికి వినిపిస్తుందోనని తనని బాధను ఆపుకొని అలాగే ఉంటుంది. ఇక కరాళి వెళ్ళిపోయిందని తను లేచి వెళ్ళబోతూ ఉంటే ఇక కరాళి తన ఎదురుగా వచ్చి తన గొంతు పట్టుకుంటుంది. ఇక పెద్ద బండరాయి మీద నుంచి తనను తోసేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పంచమి అరుపులు ఆ అడివంతా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇక తన అరుపులకి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి తన శూలాన్ని నేరుగా కరాళి మీదకి పంపిస్తాడు. ఇక ఆ శూలం నేరుగా వచ్చి కరాళిని అక్కడి నుంచి కిందకు తోసేస్తుంది. ఇక తను పడిపోగానే పంచమి అక్కడి నుంచి ఒక చెట్టు వద్దకు వచ్చి అలాగే నొప్పితో బాధపడుతూ విలవలలాడిపోతూ అలాగే పడిపోయి అరుస్తూ ఉంటుంది. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలులను పంచమి వద్దకు పంపిస్తాడు. ఆ వచ్చిన నెమళ్ళు పురివిప్పి పంచమికి అడ్డంగా నిల్చుంటాయి. పంచమి పండంటి 2 ఆడపిల్లలకు జన్మనిస్తుంది. ఇక పంచమి చుట్టూ నెమళ్ళు అలాగే పురివిప్పుకొని తన చుట్టూ కాపలాగా ఉంటాయి. ఇక అంతలో పంచమి కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కన 2 కవల పిల్లలు ఉంటారు. ఇక వాళ్ళని చూసేసరికి పంచమికి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. తను పడిన బాధంతా క్షణంలో మర్చిపోయి తన పిల్లల్ని అలాగే చూసుకుంటూ ఉంటుంది.
ఇక తనకి నాగేశ్వరి చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు పుట్టిన బిడ్డని నేను నాగలోకం తీసుకెళ్ళిపోతానని తను చెప్పిన మాటని తను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. తన ఇద్దరు పిల్లల్ని చూసుకున్న పంచమి, ఈ ఇద్దరు పిల్లల్లో మా అమ్మ విశాలాక్షి ఎవరు, నాగలోకానికి నాగేశ్వరి ఎవరిని తీసుకెళ్తుంది, ఈ ఇద్దరు పిల్లలు నా పంచ ప్రాణాలు, నేను ఏ బిడ్డను నాగలోకానికి పంపను అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక మోక్ష నాగేశ్వరి రూపంలో ఉన్న పెద్దావిడ అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి పిల్లల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇక మోక్షని ఆ నాగేశ్వరిని చూసిన నెమళ్ళు అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతాయి. నాగేశ్వరి రూపంలో ఉన్న పెద్దావిడ పిల్లలు ఏడుపులు వినిపించాయంటే ప్రసవం అయినట్లు ఉంది, పద వెళ్ళి చూద్దామని తనతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే మోక్ష పరిగెత్తుకుంటూ వెళ్ళి పంచమిని చూసేసరికి పంచమి పక్కన ఇద్దరు అందమైన కవల పిల్లలను చూస్తాడు. ఇక మోక్షకి చాలా సంతోషం వేసి పిల్లల్ని పంచమిని అలాగే చూస్తూ ఉంటాడు. తనకి ఒక బిడ్డ పుడుతుందనుకుంటే దేవుడు తనకి ఇద్దరు బిడ్డలను ప్రసాదించినందుకు మోక్షకి ఆనందానికి అవధులే ఉండవు. పుట్టిన ఆ ఇద్దరు కవల పిల్లల్లో విశాలాక్షి ఎవరు, నాగేశ్వరి బిడ్డ పుట్టిన వెంటనే నాగలోకం తీసుకెళ్తానన్న తన మాటని నెరవేర్చుకుంటుందా, ఇక అందుకు పంచమి ఒప్పుకుంటుందా, తను ఎలా అడ్డుపడుతుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.